నిన్న నేను మన ఛానల్‌లో ఒక పోస్ట్ పెట్టాను. హ్యాపీ బర్త్‌డే చిన్నోడా అని చెప్పి. మా చిన్నోడి బర్త్‌డే. అందరూ విషెస్ చెప్పారు. హ్యాపీ బర్త్‌డే చిన్నోడా, చిన్న, నాన్న, కౌశిక్ అని చెప్పి చాలా ప్రేమతో విష్ చేశారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ అందరి కామెంట్స్‌కి నేను రిప్లై ఇవ్వలేకపోయాను. చాలా బిజీగా ఉండడం వల్ల. కానీ రిప్లై ఇవ్వలేదని మీరు ఫీల్ అవ్వద్దు. రిప్లై ఇవ్వడం మాత్రం పక్కా. కొంచెం టైం పడుతుంది అంతే. ఇక్కడ మా చిన్నోడు వాడికి డ్రాయింగ్ అంటే చాలా ఇష్టం. సో, తన ఇంట్రెస్ట్‌ని కనిపెట్టి వాడికి నచ్చిన ప్రతి ఒక్క బుక్ గానీ, పెన్సిల్స్ గానీ ఎవ్రీథింగ్ నేను తెప్పిస్తూ ఉంటా. సరే, ఈరోజు చిన్నోడి బర్త్‌డే కదా! అయితే వాడు పుట్టినరోజు ఒక చిన్న సంఘటన మీతో షేర్ చేస్తా. ఒక చిన్న స్టోరీ అనుకోండి. అయితే ముందు రోజు నేను హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాను. నాతో పాటు అమ్మ, నాన్న, మా పెద్దోడు, మా వారు అందరం ఉన్నామనమాట. ముందు రోజు నైటేమో మా వారు పెద్దోడిని తీసుకొని ఇంటికెళ్ళిపోయారు. అమ్మ, నాన్న నాతో ఉన్నారు హాస్పిటల్‌లో. మా నాన్న ఒక్కసారి కూడా నిద్రపోలేదు. నేను కదిలినా, మెదిలినా, వాకింగ్‌కెళ్ళినా ఏమైంది? ఎలా ఉంది? అని అడుగుతూనే ఉన్నారు. ఎంత ప్రీషియస్ మూమెంట్సో అసలు నాన్న నాతో. పేరెంట్స్ అంటే అంతే కదా! అమ్మ గాని, నాన్న గాని ఎంత కేరింగ్ ఉంటారో మనకెంత ఏజొచ్చినా గూడా. సో, ఆ టైం నాకు చాలా ప్రీషియస్ అనిపించింది. ఇంకా మార్నింగ్ ఏంటంటే ఇంక పొద్దున్నే ఇంక అప్పుడే తెల్లవారుతుంది. ఆ టైంలో చిన్నోడు బయటకొచ్చేసాడు. ఎక్కువ నన్ను ఇబ్బంది పెట్టలేదు. చాలా ఈజీ డెలివరీస్ నాకు 2 గూడా. చిన్నోడు అలా బయటకొచ్చాడు. మా వారికేమో తెలియక టెంపుల్‌కెళ్ళున్నారనమాట. మంచిగా జరగాలి అని దండం పెట్టుకోవడానికి. అలా గుడికి వెళ్ళి ఇలా దండం పెట్టుకున్నారో లేదో నాన్న కాలొచ్చిందనమాట. బాబొచ్చేసాడు బయటకి అని చెప్పి. సరే ఇంక మా వారు మా పెద్దోడిని తీసుకొని హాస్పిటల్‌కొచ్చేసారు. అంతసేపు మా అమ్మ పక్కన నేను గదా ఉంటాను. వీడెవడు కదులుతూ ఉండే బొమ్మ మా అమ్మ దగ్గరికొచ్చింది అని చెప్పి చిన్నోడిని లాగి లాగి పడేస్తున్నాడు పెద్దోడు. అప్పుడలా ఉన్న వీళ్ళు, ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ అసలు నేను చెప్పక్కర్లేదు. నేను వాళ్ళ నాన్న చూపించే కంటే ఎక్కువ ప్రేమ వాళ్ళ అన్నయ్యే వాడికి చూపిస్తాడు.